ఇంటెన్స్ ఫేజ్ అనమాట, ఇంటెన్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనుకోండి. అప్పుడు చాలా చదవాల్సి వచ్చింది ఎంటైర్ మెడికల్ కమ్యూనిటీకి, ఎందుకంటే రోజుకొక హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ రిలీజ్ అయ్యాయి. డెఫినెట్గా కాదండి, నా లైఫ్ అయితే కొంచెం అలా కాదు. మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకసారి జనరల్ ఫిజిషియన్ అవ్వగానే సూపర్ స్పెషాలిటీకి వెళ్తారు. అవును. కానీ మీరు వెళ్ళకుండా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అవన్నీ చేశారు. దానికి స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా అండి? స్పెసిఫిక్గా రీజన్ అంటే యాక్చువల్గా ఒక పర్సనల్ రీజన్ లాగా చెప్పచ్చండి. మా మదర్ యాక్చువల్గా డయాబెటీస్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడ్డారు. సో అక్కడి నుంచే నాకు బాడీ మైండ్ ఇంటిగ్రేషన్ అనే థాట్ ప్రాసెస్ వచ్చింది. ఎందుకంటే మీకు కొన్ని సైకాట్రిక్ మెడికేషన్స్ వల్లనే డయాబెటీస్ రావచ్చు. అంటే ఒక పేషెంట్కి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి మీరు మెడిసిన్ స్టార్ట్ చేశారు, దానివల్ల డయాబెటీస్ రావచ్చు. వాటికి సెకండరీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ప్రాబ్లమ్ని మనం డీల్ చేసినట్లయితే ఈ డయాబెటీస్ రావడం అనే దాన్ని మనం తగ్గించుకోగలుగుతాం ప్రాపర్గా, అంటే వాళ్ళ మెడికేషన్ రిక్వైర్మెంట్ తగ్గించినట్లయితే. అలానే ఇప్పుడు తను బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలామంది ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు, అలానే తను ఎక్కువ తినేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ట్రై చేసి అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ద్వారా తగ్గించాలి. కొన్నిసార్లు ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఆ రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవ్వచ్చేమో, కానీ వాళ్ళకి సైకలాజికల్ సిమ్టమ్స్ పెరిగిపోయి ఈ మెడిసిన్స్ ఎక్కువ అవుతాయి. ఆ మెడిసిన్స్ ఎక్కువైనప్పుడు మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్ మనం ఏమని చూసాము, షుగర్ అనేది అన్కంట్రోల్ అవుతుందని. సో ఎలా అయితే నేను మా మదర్ని డీల్ చేయడంలో చిన్నప్పటి నుంచి కౌన్సిలింగ్ చేయడము, తనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పడము, ఇవన్నీ చేస్తూ వచ్చాను. అక్కడి నుంచే నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, ఒక పేషెంట్ని ట్రీట్ చేయాలంటే మనకి మల్టిపుల్ విధానాలు అవసరం అవుతాయి అని. అండ్ నేను జనరల్ ఫిజిషియన్ అవడం వల్ల నాకు అన్ని సిస్టమ్స్ గురించి మంచి అవగాహన ఉంటుందండి. దానివల్ల నాకు డిఫరెంట్ సిస్టమ్స్కి ఏ ఎలిమెంట్స్ అవసరం అనే క్వశ్చన్ అనే థాట్ ప్రాసెస్లో, ప్లస్ పేషెంట్స్ని చూస్తూ ఆ ఎక్స్పీరియన్స్, అరే వీళ్ళకి మెడిసిన్స్ మాత్రమే ఇస్తుంటే తగ్గట్లేదే, వీళ్ళకి డైట్ మాత్రమే చెప్తుంటే తగ్గట్లేదే, అలా ఒక జర్నీలో అన్వేషణలో మనం డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే మీరు జనరల్ ఫిజిషియన్ అని చెప్పారు కదా, అవును. ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ కూడా మీరు అటెంప్ట్ చేస్తారండి? 100% అండి. అంటే ప్రివెన్షన్ నుంచి ఎమర్జెన్సీ వరకు అన్నీ చూస్తాను నేను. ఇప్పుడంతా మనం ప్రివెంటివ్ మెడిసిన్ గురించే మాట్లాడాము, బట్ ఎమర్జెన్సీస్ కూడా చూస్తాను, అడ్మిషన్స్ చేస్తాను. అండ్ ప్రాపర్గా ఎవరైనా నా జనరల్ ఫిజిషియన్ పరిధిలో లేనప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అవసరం, లేదంటే డిఫరెంట్ స్పెషాలిటీస్ వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి మేము వర్క్ చేస్తాం. కోవిడ్ అప్పుడు నేను ఐసీయూ వార్డ్స్లో, ఎమర్జెన్సీ వార్డ్స్లో వర్క్ చేశాను. అండ్ మెనీ డిఫికల్ట్ కేసెస్ని కూడా మేము డయాగ్నోస్ చేసామన్నమాట. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఏదైనా సరే కొన్ని కేసెస్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేను. అవునండి. అలా మీకు ఏదైనా మర్చిపోలేని కేసు ఉందా? యా, డెఫినెట్గా ఉన్నాయండి, చాలానే కేసెస్ ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు మీతో ఒక పర్టికులర్ కేసు షేర్ చేసుకుంటాను. ఒక యంగ్ మేల్ పేషెంటు ఓపీ పాయిజనింగ్ అంటే పురుగుల మందు తాగేసి వచ్చినప్పుడు సంహౌ అది ప్రాపర్గా డయాగ్నోసిస్ అవ్వకుండా, అంటే ఈ పురుగుల మందు కాకుండా జనరల్గా యంగ్ పేషెంట్స్ అనేవాళ్ళు ఆల్కహాల్ తాగేసి అన్కాన్షియస్ అవుతూ ఉంటారు కదా, అలా అయిపోయారని చెప్పి ఒక మిస్డయాగ్నోసిస్ అయినప్పుడు దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకొని వేరే హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి ప్రాపర్గా డయాగ్నోస్ చేసి అన్ని మెడిసిన్ స్టార్ట్ చేసి ఆ పేషెంట్ని రికవర్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కలిగిన ఆనందం అండ్ మేము పొందిన ఆనందం అనిర్వచనీయం అని చెప్పొచ్చు అండి. అందుకే ఆ కేసు నాకు బాగా గుర్తుంది. ఎగ్జాక్ట్గా మీరు అడిగినట్టు ఎమర్జెన్సీస్ డీల్ చేస్తారా అంటే డెఫినెట్గా డీల్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ నేను డీల్ చేసింది. మా టీం అందరూ, అంటే నేను జనరల్ ఫిజిషియన్గా నేను, ఐసీయూ టీం, మీరు అందరం కలిసి ఆ పేషెంట్ రికవర్ చేయగలిగాం. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎవరికి హోప్ లేకుండే ఆ పేషెంట్ రికవర్ అవుతారని, కానీ మేము 100% కృషి చేసి ఆ పేషెంట్ లైఫ్ని సేవ్ చేయడం జరిగింది. మాకు అది ఎంతో సంతోషకరమైన విషయం. ఓకే.
ఇంకొకటి కోవిడ్లో డాక్టర్స్ సిచ్యువేషన్ వాజ్ వెరీ అంటే లైక్ మార్నింగే వెళ్ళి కోవిడ్ పేషెంట్స్ని డీల్ చేయాలి అండ్ మళ్ళీ ఫ్యామిలీస్కి చాలామంది దూరంగా ఉన్నారు. సో కోవిడ్లో మీ సిచ్యువేషన్ ఏంటండి? హౌ వాజ్ యువర్ డేస్ అండ్ ఏమైనా మెమొరబుల్ అంటే హారబుల్ బ్యాడ్ వాట్ ఎవర్. మెమొరబుల్ అంటే ఇక్కడ హారబుల్ మెమరీస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే కోవిడ్లో నా సిచ్యువేషన్ ఏంటి అంటే ఇటువైపు పేషెంట్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేస్తూ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని కూడా హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒకవైపు హాస్పిటల్కి వెళ్తూ పేషెంట్స్ని కోవిడ్ పేషెంట్స్ని చూడడంతో పాటు మా ఫాదర్, మా బ్రదర్, మా వదిన అండ్ మా అత్తయ్య, మా మామయ్య, మా పాప, నేను, మా హస్బెండ్ మేమందరం కూడా కోవిడ్ సఫరర్స్ అయ్యాము. సో ఒకవైపు మా ఫాదర్ని నా కిందే అడ్మిట్ చేసుకొని నేను ట్రీట్ చేశాను, మా అత్తగారిని అడ్మిట్ చేయాల్సి వచ్చింది, మా మామగారిని ఇంట్లోనే ట్రీట్ చేశాము. అంటే ఎలా ఉన్నిందంటే ఒక ఇంటెన్స్ ఫేజ్ అనమాట, ఇంటెన్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనుకోండి అప్పుడు. అదే కాకుండా రాత్రుల్లో మొత్తం కూర్చొని ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త లిటరేచర్ని తిరిగేస్తూ అప్పుడు చాలా చదవాల్సి వచ్చింది ఎంటైర్ మెడికల్ కమ్యూనిటీకి. ఎందుకంటే రోజుకొక హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ రిలీజ్ అయ్యేవి కోవిడ్ పైన, న్యూ ఇన్ఫర్మేషన్. సో అవి చదువుతూ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని డీల్ చేస్తూ మమ్మల్ని మేము మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుంటూ, సో ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు. ఇంటెన్స్ ఫేజ్, ఒక డిఫికల్ట్ మెమరీ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ అందరు డాక్టర్స్కి ఇదే సిచ్యువేషన్ ఉన్నిందండి. ఐఎమ్ నో డిఫరెంట్. చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని డీల్ చేస్తూ హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది. దట్ ఈస్ దేర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్. సో చాలామంది డాక్టర్స్కి ఇదే సిచ్యువేషన్ ఉండింది. అండ్ నా ఫ్రెండ్స్తో కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను కదా, ఇక్కడ మాలో మేము డిస్కస్ చేసుకుంటూ ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళం. అంటే బేసికలీ డాక్టర్సే క్యారీ చేశారా అండి కోవిడ్ని ఇంటికి? అంటే లైక్ బికాజ్ అక్కడే కదా మీకు. అవునండి, కొంతవరకు అక్కడి నుంచి కూడా వచ్చిండొచ్చు, చెప్పలేం కదా. సో మేము అంటే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు హై లోడ్ ఆఫ్ వైరస్. ఒక నార్మల్ ఎన్విరాన్మెంట్లో మీరు సోషల్గా తిరిగితే వచ్చే వైరస్ లోడ్ కంటే ఒక హాస్పిటల్ సెటప్లో, అది కూడా ఐసీయూలో, మీరు ద ఎక్స్పోజర్ టు వైరస్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా మేమే ట్రాన్స్మిట్ చేసి ఉంటాం. కాకపోతే ఇక్కడ మా ఫ్యామిలీస్ అనేవి బ్యూటిఫుల్, దేర్ సపోర్ట్ ఇస్ ఇమ్మెన్స్. ఆ టైంలో కూడా నన్ను వర్క్ చేయమని మా ఫాదర్ మదర్ అయితే ఏం చెప్పలేదు. సో మేము వర్క్ చేయగలిగాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వర్క్ చేయొద్దని ఏం చెప్పలేదు, మేము వర్క్ చేయగలిగాము. అంటే దానికి తగ్గట్టు ప్రికాషన్స్ అనేవి తీసుకొని ముందుకెళ్ళాను తప్ప పూర్తిగా వర్క్ చేయకూడదని అయితే ఆలోచన అయితే రాలేదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ లైఫ్ ఎక్కువగా స్టూడియోస్ ఉంటారు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. అంటే ఓన్లీ బుక్స్, వాళ్ళు బాగా చదువుతారు, క్లాస్లో ఫస్ట్ వస్తారు, టాపర్స్ ఉంటారు, దెన్ ఈ కెరియర్లో సెటిల్ అవుతారు కదండి. సో మీ లైఫ్ కూడా అంతేనా? అంటే ఫ్రెండ్స్ లేకుండా? డెఫినెట్గా కాదండి. నా లైఫ్ అయితే కొంచెం అలా కాదు. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ బెంచర్గానే ఉన్నాను. అవునా? బాగా అల్లరి కూడా చేసేదాన్ని. స్కూల్ టైంలో నాకు తెలిసి కొన్నిసార్లు బయటకు పంపించడం కూడా జరిగింది నన్ను. అండ్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ డెఫినెట్గా ఫేవరెట్ స్టూడెంట్ లాగే ఉండేదాన్ని. బాగా అల్లరి చేసేదాన్ని. ఫ్రెండ్స్ ఉంటారు కానీ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ కాదండి, సెలెక్టివ్గా ఉంటారు నా ఫ్రెండ్స్. లైఫ్ లాంగ్ జర్నీ చేసే విధంగా ఉంటారు. అండ్ బ్యాక్ బెంచర్గా ఉండి బాగా అల్లరి చేస్తూ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లైఫ్లో. ఓన్లీ బుక్స్ అంటే ఒక స్టేజ్లో మాత్రం మీరు డెఫినెట్గా చాలా వరకు ఓన్లీ బుక్స్ లాగా ఉండిపోవాల్సి వస్తుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి నా లైఫ్లో. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ గురించి ఇలానే అనుకుంటాం, మన స్టూడెంట్స్ ఉంటారు అది ఇదని. బట్ అల్లరి కూడా చాలా ఎక్కువగానే ఉండేది నా లైఫ్లో. ఓకే. అయినా సరే క్లాస్లో మీకు స్టడీస్ అంటే మంచి మార్క్స్ రావడం కానీ? అవును, అంటే టాపర్గా. అవును, నేను స్కూల్ టైం నుంచి ఐ వాజ్ ఎ టాపర్ కన్సిస్టెంట్లీ. తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా నేను రత్నం టాలెంట్ టెస్ట్లో టాపర్గా వచ్చినందుకు ఎంటైర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్కాలర్షిప్లో చదువుకున్నాను. తర్వాత ఎంబీబీఎస్ అండ్ ఎండి కూడా నావి ఫ్రీ సీట్సే. అండ్ ఎండీలో కూడా నేను క్లాస్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్. సో అల్లర్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. అంటే ఎంత స్టడీస్ పైన ఫోకస్ ఉంటుందో అంత రిలాక్సేషన్ కూడా ఉంటుంది.
ఓకే, మీ కాలేజ్ డేస్లో ఏదైనా ఒక మెమరబుల్ సిచ్యువేషన్ మాతో షేర్ చేసుకుంటారా? చాలానే ఉన్నాయండి, బట్ నేను డెఫినెట్గా ఒకటి షేర్ చేసుకుంటాను. నాకు ఎప్పుడెప్పుడు గుర్తొచ్చేది, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మనకి ల్యాబ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ల్యాబ్ కోసం మేము రత్నంలో చదువుతున్నప్పుడు కొంచెం క్యాంపస్కి వెనక సైడు ల్యాబ్ ఉండేది, అటువైపు వెళ్ళాల్సి వచ్చేది. అక్కడంతా మామిడి చెట్లు ఉండేవి ఎక్కువ. సో మేమేం చేసేవాళ్ళం అంటే ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మెయిన్ బిల్డింగ్లోకి రావాల్సినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి మా ఫ్రెండ్ సపోర్ట్తో నేను చెట్టు ఎక్కి మామిడి పళ్ళని కోసి ఒక కవర్ నిండా తీసుకొచ్చాము, అందరికి ఇచ్చాము. అంటే ఎక్కువ మందికి ఇవ్వలేదు, మళ్ళీ ఇల్లు చెప్పేస్తారు కదా ప్రిన్సిపల్కి. సో కొంతమందికి ఇచ్చాము, మిగతావన్నీ మేము ఇద్దరే తినేసాం అనమాట. ఎస్పెషల్గా మా ఫ్రెండ్ ఇలా తినేసి మాకు ఫుల్గా నోట్లో అల్సర్స్ వచ్చేసాయి. అంతగా మామిడి పళ్ళు, యాక్చువల్గా పళ్ళు మామిడి కాయలు అనమాట, అవన్నీ తినేయడం వల్ల ఇది జరిగింది. అండ్ ఇంకొకసారి కూడా ఇలానే ఏదో పని చేస్తుంటే మా ప్రిన్సిపల్ చూడడం కూడా జరిగింది. ఆవిడ రూమ్లో ఉన్నారని తెలియకుండా ఎదురుగా ఉన్న రూమ్లోనే ఆ చెట్టు ఎక్కడం వల్ల తెలిసింది. కానీ మనందరికీ తెలుసు కదండి, మిగతా ఆస్పెక్ట్స్ అన్నింటిలో బాగుండే వాళ్ళని కొంచెం అల్లరి చేసినా కానీ కొద్దిగా సపోర్ట్ చేయడం అనేది, కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మా ప్రిన్సిపల్ నన్ను కూడా కన్సిడర్ చేసేవాళ్ళు. సో నార్మల్గా ఇప్పుడు అందరూ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని చూస్ చేసుకుంటారు కదండి. సో జనరల్ ఫిజిషియన్ అనేసరికి మీ దగ్గరికి వచ్చే పాపులేషన్ ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదండి, మన బాడీలో ఆర్గన్స్ అన్నీ విడివిడిగా ఉండవు. ఒక్కొక్క ఆర్గన్ విడిగా ఫంక్షన్స్ ఉన్నా కానీ మళ్ళీ ఇంటిగ్రేటెడ్గానే మన బాడీ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. అలానే జనరల్ ఫిజిషియన్ అనగానే ఎవరికైనా మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు, లేదా అసలు ఏ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళాలని అవగాహన లేనప్పుడు జనరల్ ఫిజిషియన్ అనేవాళ్ళు అన్ని సిస్టమ్స్ గురించి సమగ్రంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి గైడెన్స్ ఇచ్చి అవసరమైతే స్పెషలిస్ట్ దగ్గరికి రెఫర్ చేయడం అనేది ప్రాపర్ ప్రాసెస్. సో మేము అన్ని సిస్టమ్స్కి సంబంధించిన పేషెంట్స్ని డీల్ చేయగలుగుతాము. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్, గట్టికి సంబంధించి కార్డియాక్ కేసెస్, ఇవన్నీ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు జనరల్ ఫిజిషియన్ డయాగ్నోస్ చేయగలరు, ట్రీట్ చేయగలరు. అవసరమైనప్పుడు ప్రాపర్ రెఫరల్ కూడా ఇచ్చి వాళ్ళకి గైడ్ చేయగలరు. మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, మల్టిపుల్ స్పెషలిస్ట్ డీల్ చేస్తున్నప్పుడు వీళ్ళు పెట్టిన ట్రీట్మెంట్ అన్నిటిని సమ్మరైజ్ చేసి పేషెంట్కి గైడెన్స్ కూడా జనరల్ ఫిజిషియన్ ఇవ్వగలరు. ఓకే, అంటే ఇప్పుడు గుండె ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉంటుంది కదా. సో ఆ హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ని ఫాలోఅప్ చేస్తూ డయాబెటీస్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం. అలానే ఒక డయాబెటీస్ పేషెంట్కి ఫుట్ అల్సర్ కూడా ఉంటుంది, డయాబెటీస్ పేషెంట్కి హెయిర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, ఒక థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి హార్ట్ ఇష్యూ ఐడెంటిఫై అవ్వచ్చు. ఇలా అన్నికి సంబంధించి అన్ని సిస్టమ్స్కి సంబంధించి చూస్తూ డిఫరెంట్ కంప్లైంట్స్ ఏ ఉన్నాయో వాటిని కూడా అనలైజ్ చేసి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తాం. ఓకే, చాలామంది ఎసిడిటీ తగ్గడానికి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడుతున్నారు కదండి, అది మంచిది అంటారా? లేదండి, డెఫినెట్గా అది హార్మ్ఫుల్. ఎందుకంటే మీరు అసిడిటీకి ఏవైతే వేసుకుంటున్నారో టాబ్లెట్స్, వాటి వల్ల మన ఆహారంలో ఉన్న కాల్షియం అనేది మనకి బ్లడ్లోకి వెళ్లకుండా జరుగుతుంది. B12 డెఫిషియన్సీ కూడా రావచ్చు. మచ్చుగ్గా కొన్ని మాత్రమే ఇవి నేను చెప్తుంది. కాబట్టి రీసెంట్గా రీసెర్చ్లో చాలా డిసీజెస్కి దీర్ఘకాలికంగా యాంటాసిడ్స్ వాడడం అనేది కారణం అని తెలుస్తుంది. వాటిల్లో కొన్ని ఏంటంటే మనకి B12 డెఫిషియన్సీ రావడం కానీ, బాడీలో ఉన్న కాల్షియం సరిగ్గా ఆహారంలో ఉన్న కాల్షియం బ్లడ్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలికంగా యాసిడిటీకి సంబంధించిన టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు. మనకి అసలు ఎసిడిటీ ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని సిమ్టమ్స్ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్స్ వాడి తర్వాత ఆపేయవలసి వస్తూ ఉంటుంది. అది కూడా డాక్టర్ గారి సూపర్విజన్లో ఎన్ని రోజులు వాడాలి, తర్వాత ఎలా స్టాప్ చేసుకోవాలి, అసలు ఎసిడిటీకి కారణాలు ఏంటి అనేది డాక్టర్ గారి సూపర్విజన్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎప్పటికీ అలా టాబ్లెట్స్ వాడడం అనేది మంచిది కాదు. చాలామంది ఒకసారి ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటే దాన్ని అలానే తీసుకుపోయి చాలా రోజులు వాడేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. దీర్ఘకాలికంగా మనకి ఎసిడిటీకి సంబంధించిన మెడిసిన్స్ వాడడం అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు.